హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మేము ఇప్పుడు నార్త్ హ్యాంప్టన్ వచ్చామన్నమాట. అంటే నిన్న వచ్చాము. సో ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంటే, చిల్డ్రన్స్ పార్క్, అక్కడికి వచ్చాము పిల్లల్ని తీసుకొనేసి, నేను నా ఫ్రెండ్. ఈ సందర్భంగా నేను మీతో ఒక చిన్న కథ చెప్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట. అంటే చిల్డ్రన్స్ పార్క్ వచ్చాము కదా, సో అలాంటప్పుడు చిన్నపిల్లలకి కథ చెప్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. సో చెప్తున్నాను. అనగనగనగా ఒక ఊరిలో ఒక మునక్కాయంత ముసలమ్మ ఉందంట. ఆ మునక్కాయంత ముసలమ్మకి వంకాయంత వజ్రం దొరికిందంట. ఆ వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసిందంట. ఇప్పుడు ఆ మునక్కాయంత ముసలమ్మ దానికి ఎంతసేపు కాపలా కాసినా కానీ ఆమెకి నిద్ర వస్తుందంట. ఆమె ఏం చేసింది, తాటికెంత తాళం వేసాను కదా, ఇంకా కొంతసేపు ఒక కునుకు దిద్దాము, ఈలోపు తెల్లవారుతుంది కదా అనుకొని పడుకుందంట. ఈలోపు ఆమెకి అంత వజ్రం దొరకడం, దాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాడికంత తాళం వేయడం, ఇదంతా ఒక దోసకాయంత దొంగోడు చూస్తూ ఉన్నాడంట. చూస్తూ వాడేం చేశాడు, ఆ మునక్కాయంత ముసలమ్మ నిద్రపోయేటప్పుడు ఇంట్లోకి వచ్చి తాటికంత తాళం పగలగొట్టి వంకాయంత వజ్రాన్ని తీసుకొని పారిపోయాడంట. ఆ పొద్దున్నే లేచిన మునక్కాయంత ముసలమ్మ, అయ్యో అయ్యో అయ్యో, నా వంకాయంత వజ్రాన్ని దొంగిలించారు అనేసి హుటాహుటిన పొట్లకాయంత పోలీసులకి ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళిందంట. ఆ పొట్లకాయంత పోలీసులు ఏం చేశారు అనుకున్నారు, పొట్లకాయంత పోలీసులు ఈమె ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని జీడిపప్పు అంత జీప్ వేసుకొని తుమ్మకాయలంత తుపాకీ పట్టుకొని వెళ్ళారంట. వెళ్ళి మొత్తానికి అక్కడ ఇక్కడ వెతికి దోసకాయంత దొంగని పట్టుకున్నారంట. పట్టేసుకొని అప్పుడు ఆ మునక్కాయంత ముసలమ్మకి వంకాయంత వజ్రం ఇచ్చేసి వాడిని జామకాయంత జైల్లో పెట్టి మళ్ళీ తాటికాయంత తాళం వేసేసారంట. ఇంకా మునక్కాయంత ముసలమ్మ వంకాయంత వజ్రం తీసుకొనేసి హ్యాపీగా ఉందంట, సంతోషంగా. ఎలా ఉంది నా కథ? మీలో ఎవరికైనా ఈ కథ తెలిసి ఉంటే కనుక, లేదు మీలో ఎవరికైనా నేను చెప్పిన కథ నచ్చింటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ ఈసారి ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఓకే, అంతవరకు టేక్ కేర్.